ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. ప్రజలారా, భక్తుడైన యోబు ఈ విధంగా అంటున్నాడు, నేను నడుచు మార్గము నా జీవితమును గూర్చియు నా దేవునికి బాగుగా తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును అని. ప్రజలారా, యోబు భక్తుని వంటి నీతి, యథార్థత, సహనము, విశ్వాసము ఎంతో గొప్పది. గనుకనే అతను అలాగున చరిత్రలో నిలిచిపోయెను. తనకు రాని శ్రమలు లేవు, తనకు రాని నిందలు లేవు, తనకు రాని అనారోగ్యము లేదు. ఎంతో ధనవంతునిగా, గొప్పవానిగా ఉండెను. ఎంతో ఆస్తి, పనివారు, గొర్రెలు అతనికి కలిగి ఉండెను. అయితే అతడు అంత ధనికుడై ఉండియూ కూడా విచ్చలవిడిగా జీవించక, గర్వంగా జీవించక, అన్యాయంగా బ్రతకక, యథార్థవంతుడై, న్యాయవంతుడై, దేవుని యందు భయభక్తులు కలిగి, చెడుతనమును విసర్జించి ఎంతో పరిశుద్ధంగా జీవించిన వ్యక్తి. వారి బిడ్డలు ఎక్కడ పాపము చేసి దేవుణ్ణి దూషించిరేమో అని నిత్యము అరుణోదయమున లేచి దహన బలులు అర్పించుచూ వచ్చెను. కానీ ఉన్నట్టుండి పరిస్థితులు అన్నీ తారుమారైనవి. సమస్తము ఇండ్లను వాకిళ్లను పోగొట్టుకొనెను. బిడ్డలు చనిపోయిరి. శరీరంలో ఆరోగ్యము కూడా పోగొట్టుకునెను. పనివారు వెళ్ళిపోయిరి. బంధువులు, స్నేహితులు అందరూ దూరమైరి. పనివారిని పిలిచినా వారు పట్టించుకొనలేదు. వారిని యోబు బతిమాలవలసి వచ్చెను. అతడు భార్యకు అసహ్యంగా మారెను. చిన్నపిల్లలు, బాలులతో సహా అతన్ని తృణీకరించి దూషించిరి. స్నేహితులకు అసహ్యుడాయెను. ఆయన ప్రేమించిన వారు ఆయన మీదే తిరుగుబాటు చేసిరి. శరీరము క్షీణించిపోయెను. ఎముకల గూళ్ళ వంటి మనిషిగా మారెను. ఒళ్ళంతా కురుపులతో నిండి ఉండెను. చిల్ల పెంకులతో గోక్కునుచుండెను. ఒకప్పుడు ఎంతో గొప్పవానిగా, సమృద్ధితో జీవించిన యోబు ఇప్పుడు ఎవరూ లేనివానిగా, ఏమీ లేనివానిగా, ఒంటరిగా సమస్తమును పోగొట్టుకుని బూడిదలో కూర్చుండెను. కానీ అన్నీ ఉన్నా, ఏమీ లేకపోయినా, పరిస్థితులు తారుమారైన ఉపద్రవముల వలె తన మీదకి శ్రమలు కొట్టుకొని వచ్చిన యోబు తనకు కలిగియున్న నీతిని, యథార్థతను, సహనమును, దేవునిపైన నమ్మకమును అతడు ఎన్నడూ విడువలేదు. తనకు కలిగినవన్నీ పోయినప్పుడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను అని అనెను. చివరికి ఆయన భార్య వచ్చి అతనితో ఇలాగున చెప్పెను, ఇంత జరిగినా నీవు ఇంకను నీ యథార్థతను విడవకయున్నావు. దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అనెను. అప్పుడు యోబు అలాగునని దేవుణ్ణి దూషించలేదు. మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుకుము. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు మనము అనుభవించద్దా అని చెప్పెను. ప్రజలారా, యోబు తనకున్న విశ్వాసమును కోల్పోలేదు. నా మార్గములు అనగా నేను జీవించిన యథార్థమైన జీవితమును గురించి దేవునికి తెలియను. ఇది కేవలము శోధనే. ఈ శోధనలన్నీ అయిపోయిన తరువాత నేను మంచి సువర్ణము వలె కనబడుదును అని చెప్పెను. మరి ప్రజలారా, మనము చిన్న శోధనకే పడిపోదుము, విశ్వాసమును కోల్పోదుము, భక్తి జీవితమును పక్కన పెట్టివేదుము, నీతిని, యథార్థతను వదిలేసి లోకంలోనికి పోదుము, దేవుని మీద తిరుగుబాటు చేయుదుము, కోపపడుదుము, దూషింతుము, అనుమానింతుము. ఇవన్నీ అపవాది యొక్క కుట్రలే. యోబు విషయంలో కూడా అపవాదే తన మీద నేరమును మోపి తనను శోధించమని దేవునికి చెప్పెను. దేవుడు అపవాది యోబును శోధించుటకు అనుమతించెను. ఎందుకనగా దేవునికి తెలియను యోబు తన నిజకుమారుడని, నిజభక్తుడని, యథార్థవంతుడు, నీతిమంతుడని. ప్రజలారా, యోబు కలిగియున్న నీతి, భక్తి, యథార్థత తనకు కలిగియున్న వస్తువులను బట్టో, ఆస్తులను బట్టో, గొప్ప జీవితమును బట్టో, పరిస్థితులను బట్టో, లేక శ్రమ జీవితం బట్టో, అనారోగ్యమును బట్టో కాదు గాని దేవుని అందరి భక్తిని బట్టి, ప్రేమను బట్టి కలిగియున్నాడని దేవునికి తెలియను. అట్టి నీతి, యథార్థత మనము కూడా కలిగి ఉండవలెను. నా విమోచకుడు సజీవుడనియు, తరువాత భూమి మీద ఆయన నిలుచుననియు, నా శరీరము చీకిపోయిన తరువాత అనగా నా శరీరము లేకపోయినా నేను నా దేవుణ్ణి చూతుననియు యోబు ఎంతో విశ్వాసంతో చెప్పెను. అట్టి గొప్ప విశ్వాసము, నిరీక్షణ మనమును కలిగి ఉండవలెను. గనుకనే ఆ శోధనల తరువాత మంచి సువర్ణము వలె యోబు బయటకు వచ్చెను. దేవుడు తన స్థితిని యోబునకు మరలా తిరిగి దయచేసెను. రెండెంతలుగా పోగొట్టుకున్నవన్నీ దయచేసెను. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మేము కృంగిపోక, మా నీతిని, యథార్థతను విడువక, నా గూర్చి, నా జీవితంను గూర్చి నా దేవునికి బాగుగా తెలియను. ఇవన్నీ నా మేలు కొరికే. ఇటు శ్రమలన్నీ తాత్కాలికమే. వీటన్నిటిలో దేవుడు నాకు తోడయుండి నన్ను విడిపించి మంచి సువర్ణము వలె శోధనలు తట్టుకొని నిలవబడిన
మంచి సువర్ణం వలె దేవుడు నన్ను బయటకు తెచ్చి నన్ను పునరుద్ధరించును అని విశ్వసించి మేము పడిపోకుండా క్రీస్తు అనే బండపైన మా జీవితాలను కట్టుకొనుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగాంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్.